ఇదే డెప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్. దీని పికప్ స్మూత్, దీని లుక్ నీటు, దీని సీట్ కంఫర్ట్ తోపు, దీని బిల్డ్ క్వాలిటీ హార్డ్, ఛార్జింగ్ చాలా ఫాస్ట్. ఇదే మన బెంగళూరుకి చెందిన న్యూమరస్ మోటార్స్ వాళ్ళు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది ఒక మల్టీ యూటిలిటీ పర్పస్ ఎలక్ట్రిక్ స్కూటర్. చూడడానికి స్పోర్ట్స్ లుక్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కనిపిస్తుంది, కానీ ఇది మల్టీ యూటిలిటీ కింద యూస్ చేసుకోవచ్చు, నార్మల్ సీట్ కింద యూస్ చేసుకోవచ్చు, లేదంటే వెనకాల ఏదైనా మనకి మెటీరియల్ లాంటిది పెట్టుకునేది లోడ్ పర్పస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదే దీంట్లో ఉన్న ప్రత్యేకత అనమాట. అలాంటి దీనికి సంబంధించిన కంప్లీట్ రేంజ్ రివ్యూ అయితే మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేసాం. ఆ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ చూస్తే మాత్రం నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే, ఇది మల్టీ యూటిలిటీ పర్పస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ కూడా చూడడానికి మనకి నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కనిపిస్తుంది అనమాట. కొంచెం ఏరోడైనమిక్ డిజైన్తో ఆకట్టుకునే విధంగానైతే ఉంటుంది. ఫ్రంట్ చూసినట్టయితే లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ అయినప్పటికీ కూడా మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. విత్ కూడా బాగానే ఉంది. రైడ్ చేసినప్పుడు మాత్రం కంఫర్టబుల్గానే ఉంది సీటు. అలానే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. నా రైడ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం బాగా ట్యూన్ అయినట్టు అని చెప్పుకోవచ్చు. అలానే ముందు వైపు అయితే ఈ మడ్ గార్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. ఏబిఎస్ ప్లాస్టిక్ అయితే యూస్ చేస్తున్నారు. మొత్తం బాడీ అంతా కూడా ఏబిఎస్ అనమాట. అందుకనే మంచి హార్డ్గా అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే రౌండ్ షేప్లో ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ఇవి కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ హెడ్ ల్యాంప్ ఇంకొకటి, ఇది కూడా కొంచెం స్టైలిష్ లుక్తో వస్తుంది. ఇది కూడా ఎల్ఈడి లైట్స్ వస్తుంది. ఇక్కడ మనకి డెప్లాస్ అనే లోగోతో అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది స్కూటర్. ఈ వీల్స్ పరంగా కూడా ఇది హైబ్రిడ్ వీల్స్ అనమాట. అలానే బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ రేర్ సైడ్ కూడా డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ ఇస్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫుట్ బోర్డ్ స్పేస్ ఇది అనమాట. మరీ ఎక్కువ కాదు, మన కాల్ పెట్టుకునేంత వరకు అయితే ఉంటుంది. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి యాక్సెసరీస్ కూడా డైరెక్ట్ ఈ స్కూటర్తో పాటు ఇస్తున్నారు అనమాట. శారీ గార్డు అలానే ఫుట్ రెస్ట్ దీంతో పాటు వస్తుంది. అలానే ఇక్కడ మనకి రేర్ సైడ్ చూసుకున్నట్లయితే 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ రేర్ సైడ్ కూడా ఇస్తున్నారు. మోటార్ చూసుకున్నట్లయితే PMSM మోటార్ యూస్ చేస్తున్నారు. 2.67 కిలోవాట్ రేటెడ్ పవర్. పీక్ పవర్ చూసుకున్నట్లయితే 4 కిలోవాట్లు అనమాట. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న టాప్ స్పీడ్ వచ్చి 63 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకు లభిస్తుంది. స్పీడ్ అయితే మానే వెళ్తుంది. రేర్ సైడ్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇస్తారు. రేర్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ లభిస్తుంది. ఇక రేర్ సైడ్ పోర్షన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. మనకి రేర్ సైడ్ ఇక్కడ మడ్ గార్డ్ ఆప్షన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ టర్న్ ఇండికేటర్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఎమర్జెన్సీ లైట్ ఇండికేషన్ కూడా ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 150 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఫ్రంట్ సైడ్ రైడర్ కి మనకు ఫుట్ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ తో మనకి సైడ్ స్టాండ్ అయితే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు మనకి లాంగ్ సీట్ అయితే లభిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు 3 అడుగుల 2 అంగుళాల వరకు అయితే సీట్ లెంత్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే మనకి 2% అయితే చాలా సౌకర్యవంతంగా అయితే కూర్చోవచ్చు. ఈవెన్ ఫ్యామిలీ పరంగా కూడా ఇంకో పర్సన్ కూడా కావాలంటే కూర్చోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ పర్టికులర్ పోర్షన్ ఏదైతే ఉందన్నమాట, ఇది అడిషనల్ అటాచ్మెంట్. వాస్తవానికి ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఈ అటాచ్మెంట్ లేని రావు. సో మీకు అటాచ్మెంట్స్ వచ్చి 3 రకాల అటాచ్మెంట్స్ ఇస్తున్నారు. ఒకటి ఈ సీట్ లాంటిది, ఎవరైనా ఒకవేళ రేర్ సైడ్ పిలియన్ కూర్చోవాలనుకుంటే ఇటువంటి అటాచ్మెంట్ తీసుకోవాలి. లేదంటే మనకి లగేజ్ క్యారియర్ పర్పస్ ఏదైనా బ్యాగులు పెట్టుకోవాలంటే అదొక అటాచ్మెంట్ ఇస్తున్నారు. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక అటాచ్మెంట్ ఇస్తున్నారు. మొత్తం 3 రకాల అటాచ్మెంట్స్ వస్తున్నాయి. కస్టమర్ ఆప్షన్ ప్రకారం అయితే అటాచ్మెంట్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మన ఈ స్కూటర్ సీట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కనుక ఈ తాళాన్ని యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి తిప్పాలండి. అప్పుడైతే మనకి సీట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇదే వీళ్ళు ఆఫర్ చేసిన 1.1 కిలోవాట్ ఛార్జర్ అనమాట. సో 1.1 కిలోవాట్తో 3.5 అవర్స్ నుంచి 4 అవర్స్లో ఛార్జింగ్ అయిపోతుందని చెప్తున్నారు. ఇది కూడా ఫుల్ ఛార్జ్ అనమాట. అరౌండ్ 3.5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. 80% వచ్చి ఒక 2.5 అవర్స్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక మనకు బూట్ స్పేస్ అయితే ఇలా ఉంటుంది. మ్యాక్సిమం ఈ ఛార్జర్ ఆక్రమించేస్తుంది. లేదంటే ఒక వాటర్ బాటిల్ ఇంకోటి ఏమైనా చిన్న గ్లాసెస్ లాంటిది పెట్టుకునేంత స్పేస్ అయితే ఉంటుంది అడిషనల్గా. ఇక మీరు బూట్ స్పేస్ ఓపెన్ చేస్తే కనుక కింద ఇక్కడ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఈ బ్యాటరీని రిమూవ్ చేయాలని జస్ట్ ఇలా తిప్పితే మనకి ఇలా రిమూవ్ అవుతుంది. అలానే ఇక్కడ ఈ స్క్రూ బయటికి రావాలంటే ఇది ఒకసారి ఇలా అంటే కనుక ఇది బయటకు వస్తుంది అనమాట. సో ఇలాగ మనం ఈ బ్యాటరీ ప్యాక్ని రిమూవ్ చేసుకుని ఇంటి దగ్గర ఇన్ కేసు మీరు పైన ఎక్కడైనా ఛార్జింగ్ చేసుకోవాలంటే అలా రిమూవ్ చేసుకుని కూడా బ్యాటరీ ప్యాక్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయాలంటే కనుక మీ ప్లగ్ బాక్స్లో 3 పిన్ ప్లగ్ అయితే పెట్టండి. అలానే వీళ్ళు మీరు కనెక్ట్ చేయాల్సిన బ్యాటరీ కనెక్ట్ చేయాల్సిన క్లిప్స్ ఏదైతే ఉన్నాయో ఒక బ్యాటరీకి ఇది, ఇంకో బ్యాటరీకి ఇది, 2 కూడా కలిపి వస్తాయి అనమాట. మీరు ఒకటానికి ఒకటి విడివిడిగా ఛార్జ్ చేయడానికి కావద్దు. ఒకేసారి 2 బ్యాటరీ ప్యాక్స్ని సైమల్టేనియస్గా ఛార్జ్ అవుతుంది. సో దానికి మీరు బయట నుంచి ఇక్కడ నుంచి లోపల నుంచి వైర్ ఇచ్చారన్నమాట. సో ఛార్జర్ పెట్టేసినా కూడా కొంచెం స్పేస్ అయితే మీకు ఇక్కడ స్పేస్ అయితే ఉంటుంది. ఇది మనకి MCB స్విచ్ అనమాట. ఒక ఫీచర్ ఏముందంటే ఇన్ కేసు మీరు స్కూటర్ని నడపకుండా అక్కడ ఒక 30 మినిట్స్ ఐడియల్గా ఉంచేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా MCB ఆఫ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తేనే స్కూటర్ అయితే ఆన్ అవుతుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్తున్నారు. కంప్లీట్గా బ్యాటరీ స్లీప్ మోడ్లోకి వెళ్ళకుండా ఉండడం కోసం ఇలా సేఫ్టీ కోసం వీళ్ళే బై డిఫాల్ట్గా పెట్టిన ఫీచర్ అనమాట ఇది. సో ఈ స్కూటర్తో పాటు మనకు ఒక టూల్ కిట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. రెంచులు అలానే మనకి స్క్రూ డ్రైవర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కానీ ఎమర్జెన్సీ ఏమైనా
దాన్ని ఏమన్నా నొట్లు ఏమైనా బిగించుకోవాలనుకుంటే. సో ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి, టూల్ కిట్ పెట్టుకునే ప్లేస్ కూడా చాలా వెరైటీ యూనిక్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ మన స్కూటర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్ అండి ఇది, అలానే హార్న్ స్విచ్, అలానే హై బీమ్ లో బీమ్ స్విచ్చెస్ ఇవి. ఇదేమో మనకి ఫార్వర్డ్ మోడ్, రివర్స్ మోడ్ వెళ్ళాలంటే ఆర్ బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇవ్వాలి, నార్మల్గా అయితే ఫార్వర్డ్ మోడ్లో పెట్టుకోవాలి. ఇదేమో మనకి నార్మల్ మోడ్, ఎకో మోడ్ అనమాట. సో ఎకో మోడ్ లో నాకు ఒక 43 km/h వరకు టాప్ స్పీడ్ వచ్చిందండి. అదే మనకి నార్మల్ మోడ్ లో అప్పుడు 60 స్పీడ్ వచ్చింది, వాళ్ళు చెప్పడం అయితే 63 వరకు చెప్పారు. సో మన స్కూటర్ ఆన్ చేయాలంటే ఫస్ట్ కీని రైట్ సైడ్ తిప్పాలండి. దాని తర్వాత రెడీ టు రైడ్కి వెళ్ళాలంటే మీరు బ్రేక్ ఒకసారి ప్రెస్ చేసి మనం ఇక్కడ పవర్ బటన్ ప్రెస్ చేయాలి, అప్పుడు మన స్కూటర్ మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్కూటర్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ సైడ్ స్టాండ్ సెన్సార్ ఆన్లో ఉంది. మరి ఇప్పుడు ఇదే సైడ్ స్టాండ్ రిమూవ్ చేస్తే కనుక స్కూటర్ అయితే ముందుకు మూవ్ అవుతుంది. సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు సైడ్ స్టాండ్ తీసేస్తే స్కూటర్ అనేది ఇప్పుడు రెడీ టు మూవ్ అనమాట. సో డీటెయిల్స్ చూస్తే ఇక్కడ పైన మనకు ఓడోమీటర్ రీడింగ్ అండి. నెక్స్ట్ ఇక్కడ రేంజ్ వచ్చేసరికి కింద బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ లో చూపిస్తున్నారు, బట్ అలాగే మనకి రేంజ్ ప్రిడిక్టర్ కూడా ఉంది. ఇక్కడ రేంజ్ ప్రిడిక్టర్, ఇక్కడ స్టేట్ ఆఫ్ చార్జ్, ఎంత చార్జ్ ఉంది దానికి సంబంధించిన రెస్పెక్టివ్ రేంజ్. సో ఎకో మోడ్ లో వచ్చి 89 km చూపిస్తుంది రియల్ రేంజ్, అదే నార్మల్ మోడ్లో వచ్చి 69 km చూపిస్తుంది. స్టేట్ ఆఫ్ చార్జ్ ప్రెసెంట్ 84% ఉంది, దాని తగ్గట్టుగా రేంజ్ అనేది ఆ రేంజ్ ప్రిడిక్టర్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే స్పీడోమీటర్ అనమాట, మన స్పీడ్ బండి మూవ్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్తుంది ఇక్కడ చూపిస్తుంది. అలానే స్కూటర్ ద్వారా మన మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడం కోసం ఇక్కడ USB సాకెట్ కూడా ఇచ్చారు. కీ చూస్తే నార్మల్ కీ అనమాట. సో నేను ఈ స్కూటర్ని అయితే కంప్లీట్గా రియల్ రేంజ్ టెస్ట్ చేశానండి. నాకు వచ్చిన రియల్ రేంజ్ వచ్చి 127 km, కంపెనీ వాళ్ళు చెప్పిన క్లెయిమ్డ్ రేంజ్ 140 km. నా వెయిట్ 66 kg, ఇంకొక 40 kg వెయిట్ వేసుకుంటే 106 kgలతో నేను రేంజ్ టెస్ట్ చేస్తే నాకు వచ్చిన రేంజ్ 127 km. ఫస్ట్ పాజిటివ్ అయితే నేను అదే చెప్తానండి, కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ రేంజ్ అయితే పాసిబుల్ అవుతుంది. నేను విత్ లోడ్తోనే నాకు 127 km రేంజ్ వచ్చిందంటే, వితౌట్ లోడ్ అయితే కనుక వాళ్ళు చెప్పిన 140 km రేంజ్ వస్తుంది అనమాట, అంటే నార్మల్ ఎకో మోడ్లో వెళ్తే కనుక. రెండోది ఈ స్కూటర్లో నాకు నచ్చిన ఇంకొక విషయం, రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ఇచ్చారు. సో రేంజ్ ప్రెడిక్టర్ కూడా మనకు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ రేంజ్ వస్తుంది అనమాట. వెయిట్ ని బట్టి మారి ఉండొచ్చు, బట్ నేను చూసిన వరకు అయితే రేంజ్ అయితే యాక్యురేట్ అని చూపిస్తుంది. మూడో పాజిటివ్, ఇందులో ఓడోమీటర్ రీడింగ్ అయితే చాలా యాక్యురేట్గా ఉందన్నమాట. నేను నా మొబైల్ ఫోన్లో స్పీడోమీటర్ రీడింగ్ కూడా పక్కన పెట్టేసి అంత క్లియర్గా యాక్యురేట్గా డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంకొక పాజిటివ్ ఏంటంటే చాలా స్మూత్ పికప్ ఉంటుందన్నమాట. ఇంచుమించుగా మీరు పెట్రోల్ బండి నడిపితే కనుక అదే రకమైన పెట్రోల్ ఫీల్, ఆ ఫీల్ని మీరు కూడా కొలుగుతారు, అది ఇంకొక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఈ స్కూటర్లో మీరు వన్స్ 0% రీచ్ అయిపోయినా కూడా మీరు పికప్ ఏమాత్రం డ్రాప్ అవ్వలేదు అనమాట. నేనే షాక్ అయ్యాను. ఈవెన్ 10% నుంచి చూసాను నేను, 10% నుంచి 5%, 0% అయినా కూడా ఏమాత్రం పికప్ డ్రాప్ అవ్వలేదు. టాప్ స్పీడ్ అదే, ఎక్కువ మోడ్లో ఏ స్పీడ్లో అయితే అదే ఆల్మోస్ట్ 40 స్పీడ్ అయితే కంప్లీట్గా అదే స్పీడ్లో వెళ్ళింది. ఇంకొకటి ఏంటంటే, మీకు 0% అయిపోయినా కూడా ఆల్మోస్ట్ 7 km రేంజ్ అయితే వచ్చింది. సో జనరల్గా కొన్ని స్కూటర్స్ ఏమవుతాయి అనమాట, ఒక 10% డ్రాప్ అయిన తర్వాత పికప్ లెవెల్స్ తగ్గిపోతే స్పీడ్ వెళ్ళలేం, బట్ ఇది ఒక పాజిటివ్ అనమాట. నెక్స్ట్ ఈ స్కూటర్ని మనం ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు ఇంటి వద్దనే ఎలక్ట్రిక్ స్కూటర్ని మనం ఛార్జ్ చేయడానికి కేవలం ఒక 3.5 గంటలోని ఎలక్ట్రిక్ స్కూటర్ని 0 to 100% అయితే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం, సస్పెన్షన్ అనమాట. లిటరల్ గా మన ఇండియన్ రోడ్ కండిషన్స్ ఎలా ఉంటుందో, మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కానీ రేర్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ మాత్రం చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి నాకు చాలా బాగా నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే సీట్ కంఫర్ట్ అనమాట. నేను ఒక 127 km రేంజ్ రైడ్ చేసినప్పటికీ కూడా సీట్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది, కుషన్ అయితే చాలా బాగుంది. ఇది నాకు మేజర్ గా అనిపించిన పాజిటివ్స్. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చి దీంట్లో ఉన్న చార్జర్ అండి. చార్జర్ ఏమవుతుందంటే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఇచ్చారు, కానీ దాన్ని మళ్ళీ సెపరేట్ గా పెట్టుకోవాలంటే 2 బ్యాటరీ ప్యాక్స్ ని క్యారీ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి. రెండోది డైరెక్ట్ గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్కూటర్ లోపల నుంచే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి, 2 వైర్స్ కనెక్ట్ చేస్తేనే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. అది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది, కొంచెం సింప్లిఫై చేస్తే బాగుంది అనిపించింది. ఫుట్బోర్డ్ స్పేస్ ఏదైతే ఉందో మన కాల్ పెట్టుకునే వరకు బాగానే ఉంది, ఇంకొంచెం ఉంటే మరింత ఫ్లెక్సిబుల్ గా ఉంటుందని చెప్పి నాకు అనిపించిన రెండో విషయం. అలానే ఇక్కడ ఫుడ్ ప్యాక్స్ కూడా ఉంది, అది మేనేజ్ చేయొచ్చు, బట్ ఎవరైతే ఇక్కడ కాల్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం అది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. ఇక మూడోది ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ లో పికప్ అనమాట, కొంచెం స్లో పికప్ ఉంటుంది, దాని టార్క్ ఏదైతే ఉందో కొంచెం పెంచితే బాగుంటుంది అనిపించింది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ కొంచెం వెయిట్ అనేది మనకి డెలివరీ పర్పస్ కోసం అనుకోవచ్చేమో, కొంచెం వెయిట్ గానే ఇచ్చారు, అప్ టు 137 kgs వెయిట్ అయితే ఉంది. సో బ్యాలెన్సింగ్ పరంగా అయితే బాగానే ఉంది స్టేబుల్ గా, బట్ కొంచెం వెయిట్ లా ఫీల్ అవుతారు అనమాట. ఇక చివరిగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ వస్తే 1,42,800 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ అండి. మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం వల్ల ఇప్పుడు PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద సబ్సిడీ కూడా వస్తుంది, 10,000 రూపాయల సబ్సిడీ. ఇప్పుడు 1,32,800 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. దాంతోపాటుగా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే O2 షోరూమ్ దగ్గర మాత్రమే లభిస్తుంది విజయవాడ షోరూమ్ లో అయితే ఎవరైతే దసరా దీపావళి సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారో వాళ్ళకి రేర్ సైడ్ ఎక్స్టెన్షన్ ఉచితంగా ఇస్తున్నారు. సీట్ కానివ్వండి, లగేజ్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, దాని వాల్యూ వచ్చి 4,500 రూపాయలు, బట్ దసరా దీపావళి కానుకగా అది ఉచితంగానే కస్టమర్స్కి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే దీపావళి లోపు ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తారో
వాళ్ళకి ఉచితంగా సర్వీస్ 3 సంవత్సరాల పాటు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన చాసిస్ మీద 3 సంవత్సరాలు 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ కంట్రోలర్ మోటార్ మీద 4 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఈవెన్ ఫ్రంట్ ఉన్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ మీద కూడా వారంటీ ఆఫర్ చేస్తున్నారు. 15,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. సో వారంటీ పరంగా అయితే వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గానే వీళ్ళు ఫిగర్స్ ఇచ్చారు. ఇప్పుడు వరకు నేను ఇంత స్పెసిఫిక్ గా చాలా కాంపోనెంట్స్ మీద వారంటీ అయితే చూడలేదు. సో మరి చూడాలి, వీళ్ళు బెంగళూరులో వీళ్ళ కంపెనీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ భరోసా అంతా కూడా విజయవాడలోని O2 కంపెనీ వాళ్ళే భరోసా మీద చూసుకుని ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోమని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి డిప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.